హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ కల్కి యొక్క ఓవరాల్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. అంటే బేసిక్గా ఎక్స్టెండెడ్ వీకెండ్, 4 days వీకెండ్ ఉంది కదా దీనికి. సో 4 days కలెక్షన్ కలిపి ఒక లాంగ్ వీకెండ్ అయితే క్రియేట్ అయినట్టే. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా సెలవులు లేవు, అన్నీ కూడా నార్మల్ వర్కింగ్ డేసే. అండ్ దానికి తోడు ఒక రోజేమో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఉంది. అండ్ ఇంకొక రోజేమో ఢిల్లీలో కానీ ముంబైలో కానీ బీభత్సమైన వర్షాలు. మాన్సూన్ ఎంటర్ అయిపోయేసరికి దారుణంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా డ్యామేజ్లు జరుగుతున్నాయి వర్షాల వల్ల. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కూడా కల్కి సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఒక సీక్వెల్ సినిమాకి, అది కూడా 2 అంటే 2 కూడా హైప్ ఉన్న ఒక సీక్వెల్ సినిమాకి ఏ రేంజ్లో కలెక్షన్స్ అయితే వస్తాయో ఆ రేంజ్లో ఈ సినిమా కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అది నిజంగా చెప్తున్నా ఇలాంటి అచీవ్మెంట్ కాదు ఇదైతే మాత్రం. సో ఒకసారి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఏంటి అండ్ ఓవరాల్గా ఎక్కడ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజున ఈ సినిమాకి 140 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వచ్చింది. 4th డే అది కూడా. ఇప్పుడు 3 రోజులకి 415 కోట్ల రూపాయల పైన కలెక్ట్ చేస్తే ఇది 4 రోజుల తర్వాత 555 కోట్ల రూపాయల పైన అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో 140 కోట్లు వచ్చాయి కేవలం సండే రోజు. నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు 4 daysకి దీనికి 555 crores ఆఫ్ గ్రాస్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద నెంబర్ ఇది. కొన్ని సీక్వెల్స్కి మాత్రమే ఉంటుంది ఇలాగా. సో దీనికే ఇలాగుందంటే దీని సీక్వెల్కి ఇంకా ఎలాగ ఉంటుందో ఇంకా ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. హిందీలో నాకు తెలిసి విధ్వంసం సృష్టిస్తుంది దీని సీక్వెల్, నాకు తెలిసి ఖచ్చితంగా చాలా భారీ స్థాయిలో ఉంటుందబ్బా, అదైతే అర్థమైపోతుంది. సరే, ఇంకా ఓవరాల్గా లాంగ్వేజ్ పరంగా చూసుకుందాం. నెట్ అవన్నీ కూడా ఎంత భారీ స్థాయిలో పెరిగాయని చూసుకుందాం. సో బేసిక్గా సండే రోజు తెలుగు లాంగ్వేజ్కి 38.8 crore నెట్ అయితే వచ్చింది. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది యాక్చువల్గా. సో ఒక 35 నుంచి 40 వరకు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సండే రోజు. అండ్ అనుకున్నట్టుగానే 38.8 అయితే వచ్చింది. సో అది నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో తెలుగులో ఇప్పటివరకు 167.5 crore నెట్ అయితే వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. సో వీకెండ్కి 200 వరకు వస్తుంది, ఆర్ అట్లీస్ట్ సెకండ్ డే బాగా డ్రాప్ అయ్యి ఒక 170 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో 170కి ఆల్మోస్ట్ టచ్ అయినట్టే కదా 167.5 అంటే. సో చాలా బాగా వచ్చింది. అండ్ డెఫినెట్గా ఫర్దర్గా అంటే వీక్ డేస్లో కూడా బాగానే కంటిన్యూ అవుతున్నాయి బుకింగ్స్. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి ఇప్పటివరకు more than 6 million బుకింగ్స్ అయితే అయ్యాయి. సో డెఫినెట్గా ఈ సినిమాకి ఒక 2 crore ఫుట్ఫాల్స్ అయితే రావచ్చేమో, అంటే లాంగ్ రన్లో మేబీ రావచ్చేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఒక అట్లీస్ట్ ఒక 1.5 నుంచి 1.75 crore మధ్యలో ఫుట్ఫాల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ టికెట్ హైక్స్ బాగా ఉండడం వల్ల కలెక్షన్స్ డెఫినెట్గా చాలా భారీ స్థాయిలో కొడుతుంది ఈ సినిమా, అదైతే క్రిస్టల్ క్లియర్ అనమాట. సో తెలుగులో చాలా మంచి నెట్ వచ్చింది, 167.5 crore వచ్చింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తెలుగులో బ్రేక్ ఈవెన్కి కొంచెం దగ్గరగానే ఉంది, ఇంకా అవ్వలేదు బ్రేక్ ఈవెన్, ఇంకా అవ్వాల్సి ఉంటుంది, బ్రేక్ ఈవెన్కి దగ్గరగానే ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం 70% రికవరీ అయింది. సో ఇంకా ఒక 30% రికవరీ అవ్వాల్సి ఉంటుంది షేర్ అంటే నెట్ కాదు, గ్రాస్ కాదు, షేర్లో 30% అయితే ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంటుంది. అయిపోద్ది, చెప్తున్న డబల్ బ్లాక్ బస్టర్ అబ్బాయి సినిమా ఫిక్సింగ్ అది. ఇంకా తర్వాత హిందీ విషయానికి వచ్చినట్టయితే హిందీ సాటర్డే రోజు 26 కోట్లు వస్తే సండే రోజు 40 కోట్లు వచ్చింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది బేసిక్గా ఒక 35 వరకు ఎక్స్పెక్ట్ చేశా మ్యాక్సిమం, బట్ 40 వరకు కొట్టిందంటే నెక్స్ట్ లెవెల్ యాక్సెప్టెన్సీ వచ్చింది హిందీ ఆడియన్స్ నుంచి. బేసిక్గా ప్రభాస్ గారి సినిమా అంటేనే యాక్సెప్టెన్సీ ఉందబ్బా హిందీ సైడ్.
కొంచెం కరెక్ట్గా తీస్తే చాలా సినిమాని, అంతే, అంత మించి ఇంకేట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు సలార్ లాంటి సినిమాకే బేసిక్గా చాలా అంటే చాలా భారీ స్థాయిలో కలెక్షన్స్ ఇచ్చారు హిందీ సైడ్ నెట్ పరంగా. సో అలాంటిది ఇంత అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా చాలా గట్టిగా కొడుతుంది ఈ సినిమా. సో డెఫినెట్గా చెప్తున్నా, ఈ సినిమాకి ఈజీగా ఒక 300 crore నెట్ అయితే కన్ఫర్మ్ ఇది. సో ఈ మూవీకి ఏంటంటే మొత్తం కలిపి అంటే 4 రోజులకి కలిపి, సో అంటే ఈరోజు 40 కాదు 40.15 కోట్ల నెట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా 112.15 కోట్ల నెట్ అయితే వచ్చింది ఈ సినిమాకి. సో గ్రాస్ కాదు, ఓన్లీ హిందీకి ఆ స్థాయిలో కొట్టడం జరిగింది. సో ఇది జస్ట్ ఇనీషియల్ వీకెండ్. అండ్ హిందీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా తెలుగులా కాదు, అంటే వేరే లాంగ్వేజ్లా కాదు. మండే వచ్చిందంటే హ్యూజ్ డ్రాప్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు తెలుగులో 38.8 వచ్చిందా, మండే 8 వస్తే గొప్ప అన్నట్టు ఉంటుంది సిచ్యువేషను. అంటే మ్యాక్సిమం వీక్ డే కాబట్టి ఎవరు వెళ్ళరు. సో హిందీ అలా కాదు, హిందీ ఇప్పుడు 40 వచ్చిందా, మండే మనకి ఒక 20 రావచ్చు, ఆ పాసిబిలిటీ ఉంటుంది అనమాట హిందీలో. సో ఇది ఇలా కంటిన్యూ అయితే డెఫినెట్గా చెప్తున్నా, హిందీలో 300 కోట్ల నెట్ కొడుతుంది, అందులో నో డౌట్. ఈవెన్ తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ సినిమాకి. చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఖచ్చితంగా నాకైతే అనిపిస్తోంది. సో చాలా భారీ స్థాయిలో రైజ్ వస్తుంది అబ్బా. ఇప్పుడు సండే రోజు తెలుగు నెట్ కంటే హిందీ నెట్ ఎక్కువ ఉంది కదా, సో అది గ్రేట్ థింగ్ కదా మరి. సో అలాగా 112.15 అంటే 112.15 నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే వచ్చింది. సో చాలా భారీ స్థాయిలో ముందుకెళ్తోంది. సో గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత తమిళ్ 5.5 వచ్చింది సండే రోజు కూడా. సో తమిళ్లో కూడా గ్రాఫ్ రైజ్ అవుతుంది. డే 1 4.5, డే 2 3.3, డే 3 5, డే 4 ఏమో 5.5. సో రైజ్ అవుతుంది గ్రాఫ్ ఇక్కడ కూడా. సో దాని నుంచి కూడా 18.3 వచ్చింది మనకు ప్రస్తుతానికి. సో తమిళ నుంచి కూడా మనకి లాంగ్ రన్లో అంటే కమల్ హాసన్ గారిది మళ్ళీ ఇండియన్ టూర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇంకేం లేవు. సో ఇందులోనే కమల్ హాసన్ గారు ఉన్నారు కదా. సో నాకు తెలిసి ఖచ్చితంగా అదొక 50 వరకు వెళ్ళొచ్చేమో లాంగ్ రన్లో, అలా కంటిన్యూ అయితే మేబీ మైట్ బి పాసిబిలిటీ అయితే ఉంది కొంతవరకు. సో చూడాలి మరి ఇంకా. సో తమిళ్ కూడా బాగానే వచ్చింది. తర్వాత మలయాళం కూడా 3.2 వచ్చింది. సో మలయాళంలో కూడా గ్రాఫ్ రైజ్ అవుతోంది. సో సాటర్డే రోజు 2.4 ఉంటే ఇప్పుడు 3.2 ఉంది. సో మలయాళంలో మొత్తంగా 9.9 crore అయితే వచ్చింది. సో ఒక 10 అనుకుందాం లేండి రౌండ్ ఫిగర్. సో 10 crore నెట్ అయితే వచ్చింది. సో నాకు తెలిసి దాంట్లో ఒక 20-25 వరకు రావచ్చేమో. సో నెక్స్ట్ వీకెండ్కి అది ఇంకా రైజ్ అవుతుంది కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. పైగా థియేటర్స్ కూడా పెంచడం జరిగింది అక్కడ. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే. అండ్ కన్నడ లాంగ్వేజ్లో 0.7 వచ్చింది. సో అది కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయింది, బట్ తక్కువే. స్టిల్ ఓవరాల్గా 1.8 CR అయితే వచ్చింది. బట్ ఎనీహో గ్రేట్ అనే చెప్పొచ్చు, బాగానే వచ్చినట్టే. సో ఓవరాల్గా ఇండియాలో నెట్ కలెక్షన్ అయితే 310 కోట్ల రూపాయలు అయితే వచ్చింది. సో చాలా బాగా కలెక్ట్ చేసినట్టే. సో 4 రోజులకి 300 కోట్లకి పైగా నెట్, 500 కోట్లకి పైగా గ్రాస్. ఏమి కలెక్షనే అసలు, నెక్స్ట్ లెవెల్లో కొట్టింది సినిమా. సో ఈ సినిమాకి ఏంటంటే ఓవర్సీస్ కలెక్షన్స్ 146 crore అయితే రావడం జరిగింది. సో మనకి ఇండియాలో గ్రాస్ అయితే 409 crores అయితే వచ్చాయి. సో బాగుంది, మనకైతే ప్రజెంట్ చాలా బాగా నడుస్తోంది. యాజ్ ఆఫ్ నో గ్రాస్ పరంగా కానీ, నెట్ పరంగా కానీ, రికవరీ పరంగా, బిజినెస్ పరంగా, అన్నిటికి పరంగా కూడా చాలా అంటే చాలా బాగా నడుస్తుంది ఈ సినిమా. అండ్ ఎవరైతే ఓటీటీ రైట్స్ కొన్నారో ఈ సినిమాకి డెఫినెట్గా అది కూడా చాలా భారీ స్థాయిలోనే క్లిక్ అవుతుంది, అందులో కూడా నో డౌట్ అని చెప్పొచ్చు. ఫిక్సింగ్ ఇంకా నాకు తెలిసి దీని పార్ట్ 2 సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. సో ఇట్ విల్ క్రాస్ దంగల్ ఆర్ సంథింగ్. ఏం లేదు ఇంకా, అంటే బాహుబలి 2ని ఎలాగ దాటేస్తుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. పార్ట్ 1 కష్టమేమో కానీ పార్ట్ 2 అయితే దాటేస్తుంది అబ్బా. పార్ట్ 1 ఒక 1200 కోట్లు పడుతుంది ఈ ఊపు కనుక కంటిన్యూ అయినట్టయితే. అంటే మనకి ఈ వీకెండ్ ఓకే, నేను ఇంకా మళ్ళీ దీని తర్వాత నేను ఇంకా మళ్ళీ కలెక్షన్ వీడియోస్ చెయ్యను నేను. అంటే ఇక డే 5, డే 6, డే 7 మనం మాట్లాడుకోవడానికి పెద్ద ఏమి ఉండదు. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎండ్కి అంటే నెక్స్ట్ సండేకి మన కలెక్షన్స్ రిపోర్ట్ మండే వస్తుంది కదా. సో అంటే ఒక 10 days తర్వాత 11 days తర్వాత మనకి ఆ సెకండ్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ వస్తుంది కదా. సో అప్పుడు చేస్తాను మళ్ళీ. సో 2 weekends తర్వాత, అంటే 2 weeks అనలేం కానీ 2 weekends తర్వాత 10 days కలెక్షన్ రిపోర్ట్ వస్తుంది కదా మనకి, అట్లీస్ట్ 11 days కలెక్షన్ రిపోర్ట్. సో దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది కదా. సో వచ్చేస్తుంది మనకు క్లియర్గా. సో అప్పుడు మనం ఒక క్లారిటీకి రావచ్చు. సో ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కొట్టచ్చు అని. సో ఇంకా తర్వాత మనకి ఏంటంటే మన దగ్గర మరి ఇండియన్ 2 ఉంది, ఇంకా తమిళ్లో కూడా మరి ఇండియన్ 2 ఉంది, హిందీ సైడ్ కొన్ని ఉన్నాయి. మరి ఎంత కాదనుకున్నా ఇప్పుడు జూలై 5న ఒక సినిమా ఉంది,
అజయ్ దేవగన్తో ఎవరితో అక్షయ్ కుమార్తో మరి మొత్తానికి. ఇంకా తర్వాత జూలై 12న సినిమా ఉంది వీళ్ళిద్దరిలో ఒకరిది. సో ఒకరిది ఒక వారం, ఒకరిది ఒక వారం వస్తుంది. సో వాళ్ళకి ఎలాగా లేదులేండి కలెక్షన్స్. ఇంకా వాళ్ళవి ఈ మధ్యకాలంలో పెద్దగా ఆడింది అయితే ఏం లేదు కదా. సో లెట్స్ సీ. ఇప్పుడు ఈ సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇంకా లాంగ్ రన్లో 12 అంటే ఇండియా అండ్ ఓవర్సీస్. మరి జపాన్ అండ్ చైనాలో రిలీజ్ అయితే ఇంకా అక్కడ పరిస్థితి దైవాధీనం. అంతా అమ్మోరు దయ, ఇంకా అంతా కర్ణుడు దయ అంతే. కర్ణుడు అశ్వత్థామ దయ అంతే. సో చూడాలి మరి పరిస్థితి. సో ఇంకా క్లారిటీ వచ్చేసింది అబ్బా. 555 crore అంటే చాలా పెద్ద నెంబర్ అసలు 4 రోజులకి. అండ్ ఓవర్సీస్లో అయితే మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. నిజంగా చాలా అంటే చాలా పెద్ద నెంబర్ కొడుతోంది ఈ సినిమా. అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఆ స్థాయిలో కొట్టడం జరిగింది ఈ సినిమా. సో నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో 93 crore వచ్చింది, యూకే అండ్ ఐర్లాండ్లో 10 crore వచ్చింది, ఆస్ట్రేలియాలో 9 crore. అంటే పక్కన ఉన్నాయి ఇంకా డాట్స్ 93.66, 10.2, 9.2 అలాగా. న్యూజిలాండ్లోనేమో 94 lakhs, యూఏఈలో 14.77 crore, ఆ తర్వాత సింగపూర్లో 1.42, మలేషియాలో 1.43, జర్మనీలో 2.26, రెస్ట్ ఆఫ్ ద యూరోప్లోనేమో 3.76, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లోనేమో 5. రెస్ట్ ఆఫ్ జీసీసీలో 6.68. సో ఇలాగా చాలా గట్టి కొట్టింది. సో ఓవర్సీస్లో ఈ సినిమా 149 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. సో ఒక చోట 146 అని ఉంది, ఒక చోట 149 అని ఉంది. సో ఈ రెండింటికి మధ్యలోనే ఉండుండొచ్చు. నాకు ఎస్ అయితే మాత్రం 149 కరెక్ట్ మ్యాక్సిమం. బట్ ఎనీహో మొత్తానికి 150 దగ్గర దాకా కలెక్ట్ చేసింది ఫస్ట్ వీకెండ్లోనే. ఎటు చూసుకున్నా కూడా అది చాలా పెద్ద నెంబర్ కదా. సో అలాగా చాలా అద్భుతంగా కొట్టింది. సో రెండు ట్రస్టెడ్ పేజెసే. సో అందుకనే కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సో ఏది రైట్ ఏది రాంగ్ అని. సో ఎనీహో మొత్తానికి 146 or 149 ఈ రెండింటిలో ఏదోటి అయితే ఖచ్చితంగా కరెక్టే. సో చాలా గట్టి కొట్టిందబ్బా నిజంగా. ఈ సినిమా ఓవర్సీస్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. సో నాకు తెలిసి లాంగ్ రన్లో ఓవర్సీస్ నుంచి కూడా మంచి కలెక్షన్సే గట్టిగానే వస్తాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం, ఓవర్సీస్ నుంచి ఒక లాంగ్ రన్లో ఒక 300 కొడుతుందేమో. మైట్ బి పాసిబిలిటీ అయితే ఉంది కదా. సో లెట్స్ సీ. సో దాట్స్ ఇట్ గైస్. నాకు తెలిసి ఓవరాల్గా ఈ మూవీ 1200 crores అయితే కొడుతుంది అనుకుంటున్నాం. మరి మీరు ఈ సినిమా ఎంతవరకు కొడుతుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.